ఘనంగా సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఈరోజు 25/2/2026న ఖమ్మం బంజారా భవన్ నందు సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని పురస్కరించుకుని లంబాడా జేఏసీ నాయకులు ఆధ్వర్యంలో ఖమ్మం నగరం బంజారా భవన్ నందు జరిగింది. భోగ్ బండారు కార్యక్రమంలో కుల పెద్దలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు, యువకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఈ గిరిజన జాతి చైతన్యం పరుస్తూ చేసినటువంటి ప్రబోధనలు వల్ల సమాజంలో ఒక గుర్తింపును తీసుకురావడం, ఆనాడే పశు సంపదను అభివృద్ధి చెందాలని, సమాజంలో మూఢ విశ్వాసాలు మానుకొని స్త్రీలను గౌరవిస్తూ స్థిర వ్యవసాయం చేస్తూ సమాజంలో ఏ జాతికి ఒక గౌరవం తీసుకొచ్చిన మహనీయుడు సేవాలాల్ మహారాజ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లంబాడా జేఏసీ నాయకులు భిక్షపతి రాథోడ్, మాలోతు రాము నాయక్, బానోతు కిషన్ నాయక్, బూకియా మంగా నాయక్, బూకియా రాంబాబు నాయక్, శోభన్ నాయక్, సాయి కుమార్ నాయక్, రాజ్ కుమార్ జాదవ్, తెలంగాణ రాష్ట్ర ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు వీరు నాయక్, జిల్లా అధ్యక్షులు మంగ్యా నాయక్, డి వెంకట్రావు నాయక్, బిచ్చు నాయక్, తారాబాయి, ప్రమీలాబాయి, ఏసీఎం రాములు నాయక్, భద్రు నాయక్, రాజకుమార్ నాయక్, నెహ్రూ నాయక్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు బానోత్ కిషన్ నాయక్. నేను తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న సేవాలాల్ మహారాజ్ గారి యొక్క 287వ జయంతి వేడుకలు ఖమ్మం జిల్లా కేంద్రంలో ఖమ్మం నియోజక పరిధికి సంబంధించినటువంటిది అధికారికంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న దాన్ని అభినందిస్తా ఉన్నాం. ఇవాళ ఖమ్మం జిల్లా కేంద్రంలో అధికారికంగా సేవాలాల్ మహారాజ్ జయంతి అంగరంగ వైభవంగా జరిగింది. బంజారా భవన్కి ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి నిధులు కేటాయించి బంజారా భవన్ని డెవలప్ చేసే దాంట్లో తోడ్పాటును అందించాలని చెప్పని కోరుతూ, అదే మాదిరిగా సేవాలాల్ మహారాజ్ గారి యొక్క జయంతి విశిష్టతని, సేవాలాల్ మహారాజ్ గారి ఈ దేశానికి చేసినటువంటి ఒక గొప్ప సంఘ సంస్కర్తగా లదనీ అనేటటువంటి, అంటే సంచార జీవితం గడుపుతున్నటువంటి బంజారాలకు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని, పశుపోషణ మీద ఆధారపడాలని, వ్యవసాయాన్ని నమ్ముకొని గిరిజనులు జీవించాలనేటటువంటి మహోన్నతమైనటువంటి కార్యాలని సాధిస్తున్నటువంటి సేవాలాల్ మహారాజ్ ఇవాళ 1739లో జన్మించినటువంటి ఆయన ఈనాటికి 287వ జయంతి. అంటే అహింసా మార్గాన్ని ప్రబోధించి దాదాపుగా 300 సంవత్సరాలు జరుగుతా ఉన్నది. గిరిజనులు శాంతికాముకులుగా ఉండాలని చెప్పని, పశు సంరక్షణ పెంచాలని, మూగజీవాలని చంపకూడదని, మందు తాగకూడదని, మద్యం ముట్టకూడదని చెప్పని, మత్తు పదార్థాల వైపుకు గిరిజన లోకం పోకూడదని చెప్పినటువంటి మహనీయుడు. అటువంటి మహనీయుని యొక్క జయంతి వేడుకల్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారికంగా ఆనాటి కేసీఆర్ గారి గవర్నమెంట్ ₹1 కోటి విడుదల చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అందుకు కృతజ్ఞతలు. అయితే ఈ ప్రజాపాలన యొక్క రేవంత్ రెడ్డి గారి సర్కారు ₹2 కోట్ల రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేస్తూ గత సంవత్సరం చేసినటువంటి నిధుల్లో ₹1 ఇప్పుడు వెనక రాలేదు. ఈ సంవత్సరం కూడా చేస్తామని గిరిజనులు ఇవాళ ఇబ్బందులు పడి ఆ యొక్క ఆచారాన్ని, పండగని, సంస్కృతి సాంప్రదాయాల్ని నిర్వహించుకుంటా ఉంటే అధికారుల పర్యవేక్షణలో అధికారికంగా నిర్వహించబడతా ఉంది. కానీ ప్రభుత్వాలు ఇవ్వవలసినటువంటి పారితోషికాన్ని కూడా చాలా ఆలస్యం చేస్తూ అవమానకరంగా ఇబ్బంది పడేటటువంటి విధమైనటువంటి పద్ధతుల్లో జరుగుతూ ఉన్నది. ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఏ క్రిస్మస్ పండుగలకు కావచ్చు, రంజాన్ పండుగలకు కావచ్చు, బతుకమ్మ పండుగలకు కావచ్చు, సేవాలాల్ జయంతికి కావచ్చు, ఈ ఇచ్చేటటువంటి పారితోషికాలని వాళ్ళకి గౌరవించేటటువంటి విధంగా ముందే రిలీజ్ చేసి ఆనాడు అధికారికంగా జరిగేటటువంటి ప్రయత్నాన్ని నెక్స్ట్ సంవత్సరం నుంచి అయినా కొనసాగింపు చేయాలని చెప్పని చెప్తా ఉన్నాను. అదే మాదిరిగా సేవాలాల్ మహారాజ్ అంటే ఈ భారతదేశమే కాదు, ప్రపంచంలో ఈ తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉండబడినటువంటి అన్ని రాష్ట్రాలు, ప్రపంచంలో ఉండబడేటటువంటి గిరిజనులందరూ జరుపుకునేటటువంటి అతిపెద్ద పండుగ సేవాలాల్ మహారాజ్. ఇవాళ ఒకరికొకరు అన్నదమ్ములుగా లేదా స్నేహంలో ఎదురుపడితే నమస్తే అనుకునేటటువంటి పద్ధతిలో మేము రామ్ రామ్ జై సేవాలాల్ అని చెప్పని మేము పిలుచుకునేటటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి సేవాలాల్ మహారాజ్ గారి యొక్క జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది, కానీ ఆనాడు సెలవు దినంగా ప్రకటించాలనేటటువంటి డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ప్రభుత్వం ఆలోచన చేయాలా, సేవాలాల్ మహారాజ్ జయంతి నాడు సెలవు దినంగా ప్రకటించాలని చెప్పని కోరుకుంటా ఉన్నా. జై సేవాలాల్, జై జై సేవాలాల్. విద్యార్థి సేన రాష్ట్ర ఆర్గనైజర్గా పనిచేస్తా ఉన్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని సేవాలాల్ మహారాజ్ జయంతి 287వ జయంతి పుష్కరాలుగా నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఖమ్మం జిల్లా నడిబొడ్డులో బంజారా భవన్ నందు సేవాలాల్ మహారాజ్ జయంతి నిర్వహించుతున్న కోర్ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఈ జయంతి నిర్వహిస్తా ఉన్నారో తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల్లో ప్రతి ఒక్క గిరిజన ఆశ్రమ పాఠశాలలు కానివ్వండి, జిల్లా పరిషత్ పాఠశాలలు కానివ్వండి, వాటిల్లో విద్యార్థులకు తెలియ విధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
తెలియజేయాలని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పిల్లగాళ్ళకి సేవాలాల్ మహారాజ్ ఆశయాలు తెలియజేయాలని ప్రభుత్వాలన్నిటికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా ప్రతి తండాల్లో ప్రతి వాడల్లో ఈ సేవాలాల్ మహారాజ్ జయంతి నిర్వహించాలని ప్రతి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా, విద్యార్థి సంఘాలకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ జై సేవాలాల్, జై జై సేవాలాల్.